ఈ దేశంలో ఒక మాట ఇస్తే తప్పుకోడు, ఒక మాట ఇస్తే నిలబడతాడు. ఆ నిలబడడానికి ఎన్ని అడ్డంకులను ఎదుర్కొంటాడో అంత దమ్మున్న గడుసున్న ఏకైక నాయకుడు ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని దేశంలో అభిప్రాయం ఉన్నది. అన్నా నేను చెప్తున్నా, అది ఎవరిలో ఉన్నది? మన ప్రత్యర్థి పార్టీల లీడర్లో కూడా ఉన్నది. అది మన ప్రత్యర్థి పార్టీల లీడర్లో కూడా ఉన్నది. ఏమున్నది? ఆయన వేదిక మీదకి వస్తే మాట్లాడితే అది చేసినట్టే, చేస్తే రేపు మనకెక్కడ ప్రమాదం అని చెప్పి భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల మీ అన్నగానన్నా మీరు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడానికి ఇప్పటికే మీ నోటీసులు ఉన్న అంశం. కిషన్ రెడ్డి అని ఉంచి అనుకుంటే సంజయ్ అన్న, అదే సమయంలో మా ఈటల రాజేంద్ర అన్న, మా లక్ష్మణ్ అన్న, మా నారాయణ స్వామి అన్న, మురుగన్ అన్న మీ అందరికీ ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పటికే పెద్దలు వెంకయ్య నాయుడు గారు లాంటి వ్యక్తులు కూడా, పెద్ద మనుషులు కూడా మీకు ఇంతకాలం చెప్పే ఉన్నారు. అదే సమయం అద్వానీ గారి నుంచి మొదలుకుంటే, గడ్కర్ గారి నుంచి మొదలుకుంటే, అదే సమయం రాజ్నాథ్ సింగ్ గారి వరకు అనుకుంటే అందరూ అండగా నిలబడ్డారు. అన్నా మీ తమ్ముళ్ళు మాట్లాడుతున్నాం, మీ మీదనే మాకు విశ్వాసం, మీ మీదనే మాకు నమ్మకం, మీ మీదనే విశ్వాసం, మీద నమ్మకం. అన్నా త్వరగా వర్గీకరణకు సమస్య పరిష్కారం చూపెట్టి, మీరు పరిష్కారం చూపడానికి మీరు ఏ మార్గాలు వెతుకుతారో, ఎన్ని టెక్నికల్ అంశాలు పరిష్కరిస్తారో వాటన్నిటిని అధిగమించి న్యాయం చేసే బాధ్యత మా జాతి అంతా మీ మీదనే పెడుతుందనే విషయం కూడా మర్చిపోవద్దని విజ్ఞప్తి చేస్తూ మళ్ళా చెప్తున్నా, ఒకటన్నా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో కొంత అన్న మీద, అంటే దేశానికి పెద్ద అన్న మీద, బీజేపీ మీద కొంత దుష్ప్రచారాలు ఎక్కువ కావడం వల్ల కొంత ఇక్కడ ఇబ్బందిగా మారుతున్నది. కానీ మీ తమ్ముడినన్నా, మీ చిన్న తమ్ముడిని ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మీ ఆధ్వర్యంలో మీ సంకల్పంతో ఈ సమస్య పరిష్కరిస్తే నేనే కాదన్నా దక్షిణాది రాష్ట్రాల్లో ఉండబడే దళితుల్లో మెజార్టీ వర్గమైన మాదిగల అండదండలు నీకు నిలబెడతాననే విషయం కూడా మర్చిపోద్దని సైన్యం కోరుకుంటూ నేను మాటిస్తున్నా. అన్నా ఇంకో విషయం గుర్తు చేస్తున్నా, ఇక్కడ మాదిగ కమిటీ కాదన్నా, వర్గీకరణ సమర్థించే వికలాంగుల డిజేబుల్స్ మొదలుకుంటే అన్ని వర్గాలు కూడా మాదిగ దండలకు అండగా నిలబడడానికి వచ్చినాయి.